హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయగలరని కోరుకుంటున్నాను. మరి ఇక వివరాల్లోకి వెళ్తే ఈరోజు మార్నింగ్ మనకు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ అయితే టెట్ సెషన్ 1 జరిగింది. నేను కర్నూలు కేవీ సుబ్బారెడ్డి కాలేజీలో ఎగ్జామ్ రాయడానికి అయితే వెళ్ళాను. మరి ఈరోజు ఈ పేపర్ ఎలా ఉంది, దీని కాఠిన్యత కానీ ఎన్ని మార్కులు రావచ్చు అనే దాని గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి మనం అనుకున్నంత సులభంగా అయితే ఈరోజు ప్రశ్నపత్రం లేదు. ఎందుకంటే ఇంతకుముందు టెట్ రాసిన వాళ్ళు లేదా ఇప్పుడు మళ్ళీ కొత్తగా రాసేవాళ్ళు మనం గమనించినట్లయితే ఇంతకుముందుకి ఇప్పటికీ ఈ మనకు మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ ప్యాటర్న్ అనేది మారిందనమాట. అంటే ఇంతకుముందు మనకు మ్యాథ్స్ 30 మార్కులు, ఫిజిక్స్ కెమిస్ట్రీ 15, బయాలజీకి 15 మార్కులు ఉండేవి. అయితే ఇప్పుడు మనకు ఈ టెట్లో ప్యాటర్న్ మారింది. అంటే 3 సమప్రాధాన్యం 3 సబ్జెక్టులు కల్పిస్తూ మ్యాథ్స్కి 20, పిఎస్కి 20, బయాలజీకి 20, టోటల్గా 60 మార్కులు అనేది కేటాయించడం జరిగింది. సరే, బయాలజీ అభ్యర్థులు ఎస్పెషలీగా మనకి సరైన మంచి స్కోర్ తెచ్చుకోవచ్చులే, మనకు మార్కులు పెంచారు కదా అనుకున్నాం. కానీ నేను కూడా ఒక బయాలజీ అభ్యర్థిగానే అనుకున్నాను. కాకపోతే ఈరోజు ఇచ్చినటువంటి ప్రశ్నపత్రాన్ని చూస్తే మనకు ఆశలు గల్లంతైనట్లే అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత సులభంగా అయితే పేపర్ లేదు, మామూలుగా లేదు. సైకాలజీ అయితే అసలు దిమ్మ తిరిగేలా క్వశ్చన్లు ఇచ్చాడు. అలాగే మ్యాథ్స్ కూడా, మ్యాథ్స్లో మనకు ఎస్జిటి మ్యాథ్స్కే మనం విలవిల్లాడిపోతుంటాం. అలాంటి స్కూల్ అసిస్టెంట్ అంటే ఏ లెవెల్లో ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. మనకు అంటే ఎస్జిటి సిలబస్ వేరు, స్కూల్ అసిస్టెంట్ వేరు. శ్రేణులు కానీ, తర్వాత త్రికోణమితి కానీ, ఇంకా ఎస్జిటి లేని చాలా చాప్టర్స్ మన స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్లో ఉంటాయి. అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా మనకు ఈక్వేషన్స్ పైన, కొన్ని ప్రాబ్లమ్స్ పైన ఇలా ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు క్వాలిఫై కాలేని వాళ్ళు లేదా ఇప్పుడు కొత్తగా రాసే వాళ్ళు అయితే ఈ పేపర్లో క్వాలిఫై మార్కులు తెచ్చుకోవడం కూడా చాలా కష్టం. ఎందుకంటే మనకు 2022లో జరిగిన టెట్లో మాత్రమే అందరికీ 140, 150, 130 వచ్చినాయి తప్ప తర్వాత జరిగిన 2 టెట్లలో ఎవరికి పెద్దగా మార్కులు పెరగలేదు. పెరిగినా చాలా తక్కువ మంది అని చెప్పుకోవాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి టెట్లో కూడా ఎవరికి ఊహించినన్ని మార్కులు అయితే రావు. ఎందుకంటే ప్రశ్నపత్రాల సరళి అనేది అలా ఉంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే మనకు డిఎస్సిలో మొన్న జరిగిన డిఎస్సి పేపర్ కంటే ఇవే కాఠిన్యత ఎక్కువ ఉన్నాయని అనిపిస్తుంది మనకు ఆ ప్రశ్నపత్రాలను చూస్తే. ఆ డిఎస్సి పేపర్లో కొంచెం సులభం అనిపిస్తాయేమో కానీ ఈ టెట్ పేపర్లు మాత్రం అంత కఠినంగా అనిపిస్తున్నాయి. మరి చూడాలి మనకు. ఎందుకంటే కానీ నాకు తెలిసి ఇంతకుముందు మనకు వచ్చిన మార్కుల కంటే తక్కువే వస్తాయే తప్ప ఆ మార్కులు తెచ్చుకోవడం కూడా కష్టం. అంటే గతంలో మనకు 100 వచ్చాయనుకోండి, ఇప్పుడు 70, 80 తెచ్చుకోగలం, అంతే తప్ప 90 కూడా తెచ్చుకోలేం. పేపర్ యొక్క సరళి అలా అయితే ఉంది. కాబట్టి మనకు ఇలా జిల్లాకి ఒకే రోజు పేపర్ పెడితే బాగుండేది. కానీ ఎందుకంటే ఈ నార్మలైజేషన్ లేకుండా అందరికీ సమన్వయం జరిగేది. అదే కాకుండా ఇప్పుడు సోషల్ వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ పేపర్ ఎలాగైతే 60 మార్కులు వాళ్ళ సబ్జెక్ట్కే కేటాయించారో, బయాలజీ వాళ్ళకు కూడా 60 మార్కులు మా సబ్జెక్ట్కే కేటాయిస్తే బాగుంటుంది. అసలు బయాలజీ చెప్పే వ్యక్తికి మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీతో పెద్దగా అవసరం లేదు కదా. కానీ ఇది మొదట్లో టెట్ వచ్చినప్పుడు, అంటే 2011 టెట్ ప్రాసెస్ వచ్చినప్పుడే దీన్ని పెద్దగా లేవదీయలేకపోయారు బయాలజీ అభ్యర్థులు. నిజంగా ఇప్పుడు మ్యాథ్స్ వాళ్ళకే ప్లస్ పాయింట్ అవుతుంది తప్ప అది బయాలజీ వాళ్ళకైతే చాలా లాస్ అని చెప్పాలి. సరే, ఏది ఏమైనప్పటికీ మనం ధైర్యంగా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళడమే తప్ప వెనకడుగు వేయడం అనేది అది మనకే మంచిది కాదు. సో ఈ టెట్ను వదిలేసి డిఎస్సికి అందరూ బాగా ప్రిపేర్ అయ్యి ఉద్యోగం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.